క్రైస్తవులు ఎక్కడున్నారు? క్రైస్తవులు అంటే మినియేచర్ క్రైస్ట్ అని అర్థం. క్రీస్తు యొక్క ప్రతిబింబాలు ఎక్కడున్నారు? బైబిల్ విలువల ప్రకారం బ్రతికే వాళ్ళు ఎక్కడున్నారు? ఎలా వస్తారు పరలోకానికి? చాలా తక్కువ మంది. ఒకడు అడిగాడు, ప్రభువా రక్షణ పొందువారు కొద్దిమంది అని అంటే, అవునరా బాబు, కొద్దిమందే చాలా ఎంత కొద్దిమంది అని దేవుణ్ణి అడిగాను. అది పాయింట్. ఎంత కొంతమంది అంటే కొన్ని కోట్ల మందా, 2-3 కోట్ల మందా, లేకపోతే ఎంతమంది ప్రభువా అంటే ఎంతమందో నీకు ఐడియా రావడానికి కుమారుడా మత్తయి సువార్త 24:37 చదువుకోమన్నాడు. నాకు పోయిన వారం అంతా అదే ధ్యానం. అది చదువుకుంటే నోవహు దినములలో జరిగినట్లు అని ఉంది. ఆ సంఖ్య లెక్కేసుకోమన్నాడు దేవుడు. కొన్ని లక్షల మందిలో నుండి 8 మంది మాత్రమే రక్షణ పొందారు. అలాగే ఉంటుంది బాబోయ్. కొన్ని లక్షల మందిలో 8 మందా? 0.00000 వెళ్ళిపోతుంది అది. అంత తక్కువ మందా ప్రభువా ఎత్తబడేవాళ్ళు? పోనీలే, నీకు ధైర్యం రావడానికి కొన్ని లక్షలు కాదులే, 1 లక్షని లెక్కేసుకో బాబు అని యేసయ్య చెప్పాడు. 1 లక్ష మందిలో 8 మంది అయినా 0.008, అవునా? అందులో నువ్వు ఉండాలా? 0.008%లో నువ్వు ఉండాలా? అప్పుడే నీవు పరలోక రాజ్య మహిమలో చేరుతావు, సింహాసనం ఎక్కుతావు, దేవదూతలకు తీర్పు తీరుస్తావు, ప్రపంచానికి తీర్పు తీరుస్తావు, వధు సంఘములో భాగమై నిత్యత్వమంతా పట్టపురాణివై విశ్వ పరిపాలనలో భాగస్వామివై నిత్య మహిమానందం అనుభవిస్తావు. ఆల్వేస్ ట్రై టు బీ in the minority, not in the majority. Anyone who tries to run with the majority will miss the rapture. लिख लेना ये बात. చాలా మంది ఇలాగే చేస్తున్నారు కనుక నేను కూడా ఇలాగే చేస్తా అన్న వాళ్ళందరూ రాకడ మిస్ అవుతారు. చాలామంది బస్ మిస్ అవుతారు, ట్రైన్ మిస్ అవుతారు, ఫ్లైట్ మిస్ అవుతారు. కొన్ని కోట్ల మంది క్రైస్తవులు రాకడ మిస్ అయిపోతారు. ఒక బస్సు మిస్ అయితే నెక్స్ట్ బస్సులో వెళ్ళొచ్చు, ట్రైన్ మిస్ అయినా అంతే, ఫ్లైట్ మిస్ అయినా ఎన్నోసార్లు నేను వెనకనే ఇంకో ఫ్లైట్ చేసుకొని వెళ్ళిపోయా. 4-5 వేలు నష్టమైతే అంతే. కానీ రాకడ మిస్ అయితే బుక్ చేసుకోవడానికి ఇంకో బండి లేదు. యు ఆర్ లాస్ట్ ఫర్ ఎవర్, యు ఆర్ లాస్ట్ ఫర్ ఇటర్నిటీ. నిత్యత్వం అంతా నువ్వు పోగొట్టుకుంటావు రాకడ మిస్ అయితే. ఐ వాంట్ మై చిల్డ్రన్ టు బి ర్యాప్చర్డ్. ఐ డోంట్ వాంట్ మై చిల్డ్రన్ టు మిస్ ద ర్యాప్చర్. ఏదేదేదో సొల్లు కబుర్లన్నీ మాట్లాడేవాళ్ళు మాట్లాడుతుంటారు. వీళ్ళందరూ రాకడ మిస్ అయ్యేవాళ్ళే. అనవసరమైన విమర్శలు చేసేవారు, పొరుగువాణ్ణి తీర్పు తీర్చేవాళ్ళు, ద్వేషించేవాళ్ళు, నిష్కారణంగా భక్తులను ద్వేషించేవాళ్ళు అందరూ మిస్ అయిపోయేవాళ్ళే. ఎత్తబడేవాళ్ళు కాదు వీళ్ళు. ఎత్తబడేవాళ్ళు ఎవరు? బైబిల్ విలువల ప్రకారం జీవించేవాడు. మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మీకు తీర్పు తీర్చబడదు. ఆ వచనంలోనూ ఎత్తబడతాడు. అందరినీ తీర్పు తీర్చడమే పనిగా పెట్టుకున్నాడు విడవబడతాడు. వెరీ సింపుల్. చాలా పెద్ద జల్లింపు కార్యక్రమం జరుగుతూ ఉన్నది. భయపడరా దేవునికి భయపడరా?
శిలువ మీది దొంగ ఒకడు యేసును దూషిస్తూ ఉన్నాడు. అవతల పక్క దొంగ అన్నాడు, రే మనమును అదే శిక్షా విధికి లోనై ఉన్నాము కదరా, నువ్వు దేవునికి భయపడవా అన్నాడు. ఇవాళ దేవునికి భయపడని సోకాల్డ్ క్రైస్తవులు ఎక్కువైపోయారు. హెచ్చరిక పొందండి, మారు మనసు పొందండి, క్షేమ మార్గమున నడవండి. విడవబడే మార్గం వద్దు మనకు. గ్యారంటీగా ఎత్తబడే స్టేచర్లో మనం బ్రతకాలని నేను అపీల్ చేస్తున్నా. మిస్ కాకండి. ఒక టైం వస్తుంది, నోవహు దినముల్లో జరిగినట్టుగా రాకడ వస్తుంది, అయిపోతుంది. అసలు చాలామందికి అర్థం కూడా కాదు. అంత తక్కువ మంది ఎత్తబడతారు.